వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఈ ఫోటోలో కనబడుతున్న అమాయకుడి పేరు షాన్ ఏ అలాం. ఈ షాన్ ఏ అలాం అనేటోడు అమాయకుడు అనుకోవద్దు, వీడంత నీచుడే లేడు. ఇప్పటి వరకు కూడా మనం మత మార్పిళ్లకు సంబంధించి ఇలాంటి షాన్ ఏ అలాం లాంటి వాళ్ళు లీడ్ తీసుకొని లవ్ జిహాద్ అని ఇంకోటి చేయడం చూసినాం. ఇప్పుడు ఇలాంటి నీచులు ఏకంగా హిందూ ధర్మంలోని కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ హిందూ ధర్మంలో కులాలన్నీ కలిసి ఉంటే హిందూ ధర్మాన్ని ఏం చెయ్యలేరు. కాబట్టి రాజకీయ నాయకులు ఏదైతే తమ ఓటు బ్యాంకు కోసం ప్రస్తావిస్తూ ఉంటారో కులాలుగా విభజించి పాలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో, అలాగే హిందూ ధర్మం నుంచి మరి మత మార్పిళ్లు చేయడానికా, ఇంకేదైనా చేయడానికా, లేకపోతే హిందూ ధర్మంలో కులాల పేరుతో కొట్టుకుంటే ఆ కొట్టుకున్న వాళ్ళలో వీళ్ళ ప్రాబల్యం చూపించడానికా తెలియదులే. కానీ ఈ షాన్ ఏ అలాం అనేటోడు ఎంత దరిద్రుడు అనంటే, వీడు చేసిన పని విన్నాము అనంటే ఒక్కసారిగా ఇంత నీచుడా, వీడిని ఏం చేసినా పాపం లేదు అంటారు. అసలు ఈ షాన్ ఏ అలాం ఏం చేశాడు అనే దానికి సంబంధించి నేను చాలా క్లియర్గా చెప్తాను. నేను దళితుణ్ణి, నన్ను రామ మందిరంలోకి రానివ్వలేదంటూ వారం క్రితం వీడు అయోధ్య రామ్ మందిర్ ఎదుట నిలబడి ఒక సెల్ఫీ వీడియో తీసి నెట్లో వైరల్ చేశాడు ఈ మహమ్మద్ షాన్ ఏ అలాం. సో దీంతో నిజంగా అలా జరుగుతుందా, అయోధ్య రామ మందిరంలో కుల వివక్షత ఉందా అంటూ కూడా ఒక పెద్ద చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ అక్కడ ఉంది ఎవరు, సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇలాంటి తప్పుడు ప్రచారాలను చేసే వాళ్ళని ఊరుకుంటాడా? ఏం జరిగింది అనేది వెంటనే తెలుసుకోవడానికి ఉత్తరప్రదేశ్ పోలీసులను రంగంలోకి దింపాడు. అయితే చెన్నైలోని ఒక బార్బర్ షాప్ లో వీడు పనిచేస్తాడని తెలుసుకొని ఓనర్ ద్వారా వీడు అసలు సొంత స్థలం ఏంటి అనేది తెలుసుకుంటే రాంపూర్ అని తెలిసింది ఈ మహమ్మద్ షాన్ ఏ అలాంది. ఆ వెంటనే పోలీసులు మహమ్మద్ షాన్ ఏ అలాం ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో ఉండి లొంగిపోకుండా తలుపులు తీయకుండా ఉంటే బుల్డోజర్ దింపినట్టుగా దింపి ఇంటి గోడలు కూల్చి లోనకు వెళ్ళి అరెస్ట్ చేశారు. వీడి ఉద్దేశం ఏంటి అనేది మీకు చాలా క్లియర్గా ఇప్పటికే అర్థమై ఉండాలి. హిందూలోని కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, దళితులకు ఇంకా గుడి ప్రవేశం లేదు, అయోధ్యను ఎలాగైనా సరే డౌన్ఫాల్ చేయడానికి, అయోధ్యలో నీరు గారుతుందని, అయోధ్యలో చుట్టుపక్కల ఎవరు కూడా ఏమి కొనట్లేదని, ఎన్నికల తర్వాత అయోధ్య రామ మందిరానికి ఎవరు రావట్లేదని, ఇలా రకరకాల ప్రాపగండాలను చేసిన అయోధ్య రామ మందిరం రామ్లల్లా విగ్రహాన్ని చూడడానికి కొక్కొల్లలుగా విదేశాల నుంచి సైతం లక్షల మంది జనం వస్తున్నారు. రామరాజ్యం కోరుకునే ప్రతి వ్యక్తి కూడా రాముడికి దాసుడే, జై శ్రీరామ్ అనడానికి ఎప్పుడు ముందుంటారు అనేది నిరూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? హిందువుల మధ్య చిచ్చు పెడితే, కులాలుగా చిచ్చు పెడితే వాళ్ళు కొట్టుకొని చేస్తారు. వాళ్ళు కొట్టుకొని చచ్చే టైంలో మేము మా ప్రాబల్యం చూపించవచ్చు అని షాన్ ఏ అలాం, మహమ్మద్ షాన్ ఏ అలాం అనే నీచుడు కులాల మధ్య చిచ్చు పెట్టడానికి దళితుణ్ణి అనే ఒక ముసుగు వేసుకొని ఒక వీడియో చేసి, ఆ వీడియో ద్వారా తను ఒక దళితున్నని గుళ్ళోకి రానివ్వట్లేదు అని చెబుతూ ఈ షాన్ ఏ అలాం అనే వ్యక్తి అయోధ్య రామ మందిరం మీద అలాగే హిందువుల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశారు. అయోధ్య పోలీసులు కూడా దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ ని ఎక్స్ వేదికగా పెట్టారు. దాంతో పాటు ఇక్కడ అయోధ్యకు సంబంధించిన పోలీస్ ఆఫీసర్ మాట్లాడిన బయట కూడా ఉంది, మీకు చూపిస్తాను. ఇది ఎక్స్ अयोध्या के संबंध में सोशल मीडिया प्लेटफॉर्म्स पर कुछ फर्जी सूचना, भ्रामक सूचना व भ्रामक वीडियो डाल करके अशांति उत्पन्न करने की कोशिश की जा रही थी। इसी एक क्रम में जनपद अयोध्या के थाना राम जन्मभूमि में पंजीकृत मुकदमा अपराध संख्या 96/2024, जिसमें एक युवक के द्वारा सोशल मीडिया पे एक वीडियो डाली गई थी जो पूर्ण रूप से जिसमें भ्रामक तथ्य दिए गए थे, गलत तथ्य दिए गए थे, झूठे तथ्य दिए गए थे, जिसके संबंध में थाना राम जन्मभूमि पे एक तहरीर प्राप्त हुई थी और उसमें उल्लेख किया गया था कि उस वीडियो से जो श्री राम जन्मभूमि के संबंध में फर्जी व गलत तथ्य दिए गए थे, उससे अयोध्या धाम व आसपास के क्षेत्र के जो लोग हैं वह आहत हैं और उद्वेलित हैं। इस तरीके से सद्भावना खराब करने के उद्देश्य से जो वीडियो डाले गए हैं, उसमें पंजीकृत मुकदमे में थाना राम जन्मभूमि के विवेचक को सफलता हासिल हुई है और उनके द्वारा यह फर्जी वीडियो डालने वाले अभियुक्त को, जो कि सोशल मीडिया पे अपनी एक पहचान छुपा करके सोशल मीडिया पे जिनको ट्रैक करके अरेस्ट करने की कार्रवाई की जानी थी, वह कार्रवाई की गई है। इसमें जो हमारा मुख्य अभियुक्त है शान ए आलम, जिसके द्वारा यह वीडियो पोस्ट की गई थी, उसको थाना राम जन्मभूमि पुलिस के द्वारा अरेस्ट कर लिया गया है। इसी क्रम में यह भी बताना चाहेंगे कि इसी तरीके से अलग अलग फर्जी वीडियो, जिसमें कहीं और की, किसी अन्य प्रदेश की या किसी अन्य जगह की वीडियो को जनपद अयोध्या का वीडियो बना करके प्रसारित किया गया है या भ्रामक या गलत तथ्य उत्पन्न किए गए हैं, जिससे आसपास के क्षेत्र के लोगों को लोग आहत हुए हैं, वह उद्वेलित हुए हैं।
इस संबंध में शांति व्यवस्था भंग करने के दृष्टिगत थाना क्षेत्र अयोध्या में 4 मुकदमे पंजीकृत हैं। थाना क्षेत्र कोतवाली नगर में 1 मुकदमा पंजीकृत है और थाना राम जन्मभूमि में 1 मुकदमा पंजीकृत है, जिसको वर्कआउट करके मुख्य अभियुक्त को हिरासत में ले लिया गया है। इनके और कौन कौन एक्म्प्लिस थे, किनके द्वारा इनको प्रेरित किया गया इस तरह की वीडियो डालने के लिए, उन सब बिंदुओं पे इस समय विवेचना की जा रही है। वो अन्य जो भी केस हैं उन पे भी विवेचना की जा रही है। आपके माध्यम से मैं लोगों को भी ये मैसेज देना चाहूंगा कि इस तरह के भ्रामक वीडियो या झूठे तथ्यों का पर ध्यान ना दें। कोई भी ऐसी जानकारी करनी हो तो उसके बारे में तथ्यों की जानकारी कर लें। वो ऐसे जो भी लोग सद्भावना को आहत करने की दृष्टि से, लोगों को द्वेलित करने की दृष्टि से, गलत दृष्टि से, इस तरीके की गलत नियत से इस तरह की वीडियो पोस्ट करेंगे, उनके खिलाफ भी जनपद अयोध्या पुलिस के द्वारा सख्त कार्रवाई की जाएगी। अरेस्ट किया गया, अभी हमारी पूछताछ और अन्य विवेचनात्मक। చూసారు కదా, వాడిని అయితే అరెస్ట్ చేశారు. సరే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. కానీ ఇలాంటి నీచుల్ని ఏం చేద్దాం? ఈ షాన్ ఏ అలాం లాంటి నీచులని ఏం చేయాలి? ఇప్పటికే ధర్మం మీద దాడి చేయడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అయోధ్య రాముల వారిని కోర్టులో నిలబెట్టి ముద్దాయిలాగా ఇది తను పుట్టిన స్థలమే అని వాదోపవాదనల తర్వాత 500 సంవత్సరాల తర్వాత రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని భారతదేశం రామరాజ్యంగా మారబోతుంది అని సంబరాలు చేసుకుంటే, రామరాజ్యంగా భారతదేశం ఎక్కడ మారిపోతుందో అని కులాల మధ్య చిచ్చు పెట్టే ఈ వీడి పేరు కూడా షాన్ ఏ అలాం లాంటి వ్యక్తులను ఏం చేయాలి? ఈ షాన్ ఏ అలాం లాంటి వ్యక్తిని నడి రోడ్డు మీద కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తావారా అని చెప్పు తీసుకొని ప్రతి ఒక్కరితో కొట్టియాలి. ఇంకొకడు హిందూ ధర్మంలోని కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఎవడైనా షాన్ ఏ అలాం లాగా ప్రయత్నం చేస్తే భయపడిపోవాలి, అలాంటి శిక్షలు పడాలి. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ఎక్కడో గుళ్ళోకి ఎస్సీలను రానివ్వట్లేదనో, ఎస్టీలను రానివ్వట్లేదనో, లేకపోతే ఎక్కడో ఒక ఉన్నత కులానికి సంబంధించిన వాళ్ళు ఎస్సీల మీద దాడి చేశారనో, లేకపోతే బీసీ సామాజిక వర్గానికి మధ్య ఏదో జరిగిందనో చెప్పగానే ఆవేశపడిపోయి హిందువులు కులాలుగా చీలిపోకండి, లేకపోతే కులాల పేరుతోటి దూషించుకోకండి, కులాల పేరుతోటి కొట్టుకోకండి. అక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది, అది నిజమే కాదా, అందులో నిజం ఎంతుంది, అబద్ధం ఎంతుంది అనేది తెలుసుకున్న తర్వాత దాని గురించి మాట్లాడండి. లేకపోతే ఇలాంటి షాన్ ఏ అలాం లాంటి నీచుళ్ళు, రాక్షసులు హిందూ ధర్మంలో చిచ్చు పెట్టడానికి, కులాల మధ్య విభజించి తమ ప్రాబల్యాన్ని పెంపొందించుకోవడానికి సిద్ధంగా ఉంటున్నారు. ప్రతి చోట కూడా షాన్ ఏ అలాం లాంటి చాలా మంది వ్యక్తులు ఉంటారు. వీడు బయటపడకుండా కూడా తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో షేర్ చేసి తమ లబ్ధి పొందాలి, హిందువులను విడగొట్టాలి అని ఒక పక్క నుంచి రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు కోసం ప్రయత్నం చేస్తుంటే, మరొక పక్క నుంచి ఇలాంటి షాన్ ఏ అలాం లాంటి దుర్మార్గులు ఇంకో పక్క నుంచి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరి నుంచి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత హిందూ ధర్మంలో పుట్టిన ప్రతి వర్ణంలో కూడా ఉంది. కాబట్టి ధర్మాన్ని కాపాడుకుందాం. అన్ని మతాలు, హిందువు మాత్రమే ధర్మబద్ధంగా బతికేవాడు. ధర్మరక్షణలో మనము భాగం అవుదాం. వర్ణాలు, కులాల కంటే కూడా ధర్మమే గొప్పది. మేమంతా ఐక్యతతో ఉండి భారతదేశంలో పౌరులుగా దేశాన్ని కాపాడుకోవడంలో అడుగులు ముందుకేస్తామనండి. చిన్న వాటికే గొడవలు పెట్టుకొని హిందువులు అంటే పరాయి మతాల వాళ్ళకు లోకువ చేయకండి. అదే చెప్పాలి అన్నది నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆర్థికంగా సపోర్ట్ చేయండి. జై భారత్. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని దేశానికి 2 కళ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి. మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్కి, ఫోన్పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం.